ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అనమాట. రంగరాజు గారితో నాకు చాలా అనుభవం ఉందండి. అలాగే సందీప్ గారితో, వీళ్ళందరితో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతాను. నేను చాలా రోజుల తర్వాత సినిమా చేశాను. ఇది నేను మధ్యలో స్మాల్ స్క్రీన్కి లిమిట్ అయిన తర్వాత ఈ సినిమా చేశాక నాకు వస్తే ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాను. ఐ ఫీల్ వెరీ గుడ్. విష్ణు నాకు బాగా క్లోజు, ఎందుకంటే బిగినింగ్ స్టేజ్లోనే నాకు తెలుసు. ఈజ్ ఎ వెరీ ఒబీడియంట్ హీరో. ఫస్ట్ ఎంత అణిగిమణి ఉంటాడంటే అంత అణిగిమణి ఉంటాడు. హుస్సేన్ గారితో నేను వర్క్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ మళ్ళీ నేను మా రామ్ గోపాల్ వాళ్ళతో కృష్ణవంశీతో వర్క్ చేసినట్టు ఫీల్ అయ్యాను. ఎందుకంటే నన్ను వాళ్ళు ఏమి అడిగేవాళ్ళు కాదు, మీరు చేయండి బాగుంటే ఓకే, బాగాలేకపోతే నేను చెప్తాను. నన్ను ఏ రోజు రాము గారు కానీ కృష్ణవంశీ గారు కానీ ఇది బాగలేదు ఇంకో దాకా చేద్దామని ఆయన అడగలేదు. అలాగే హుస్సేన్ గారు కూడా మీరు చేసింది చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి ఎప్పుడు సింగిల్ టేక్లో యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఈ సినిమా రాత్రి నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. నేను సినిమా చేస్తే చాలా దేవుడిని ప్రార్థిస్తాను అనమాట, నేను చేసిన సినిమా సక్సెస్ కావాలని. రాత్రి వచ్చిన వెంటనే షూటింగ్ నుంచి 9 గంటలకు 10 గంటలప్పుడు వాకాడ అయ్యన్ గారికి ఫోన్ చేశాను. సార్ ఈరోజు సినిమా రిలీజ్ అయ్యింది కదా, ఎలా ఉంది అని. చాలా బాగుంది సార్, మంచి టాక్ ఉంది. మళ్ళీ రాజమండ్రికి ఫోన్ చేశారు, ఎలా ఉందంటే బాగుందండి, కొంచెం కలెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వాలని అంటారు. డైరెక్టర్ గారితో కూడా అదే అన్నాను, సార్ ఇదవుతుంది పబ్లిసిటీ అవన్నీ మనం కొంచెం బూస్టప్ చేయాలని అంటే ఎస్ సార్ వాళ్ళు ప్రోగ్రెస్ అని అన్నారు. ఎనివే అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా అందరికీ బూస్ట్ ఇవ్వాలి. పర్టికులర్ హుస్సేన్ గారు చాలా కష్టపడి చేశారు. నేను చాలా రోజుల తర్వాత సినిమా చేశాను. నా సినిమా సక్సెస్ అయితే మీ అందరికంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుదర్శన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఊహ రాగానే ఏమడిగిందో తెలుసా? నన్ను చూసి హాయ్ చెప్పి తిన్నావా అక్క అని సైగ చేసింది. మీరు మాత్రం ఇన్నాళ్ళకి కలుసుకుని తిన్నావా అని అడిగారు ఎవరు కనిపించినప్పుడు? ఓకే మాట్లాడండి. నేను కూడా తిన్నావా అక్క అని అడిగినా, ఏంటి తిన్నావా అక్క ఎమోషన్ తిన్నాను బ్రో. అండి మా మృత్యుంజయ సక్సెస్ మీట్కి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మృత్యుంజయ ఒక ప్యూర్ థ్రిల్లర్ సినిమా అండి. ముఖ్యంగా మన తెలుగులో చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి జోనర్లు, చాలా తక్కువ వస్తుంటాయి. దాంట్లో ఇది మీరు 100% ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని దగ్గర నుంచి. ఓవర్సీస్ కానీ బెంగళూరు కూడా నేనంతా హౌస్ఫుల్స్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అంతా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. చూడడం వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా వెంటనే చూడండి. మిమ్మల్ని అందరినీ 100% తెలియజేస్తుంది. ఇలాంటి ఒక మంచి సినిమాలో నేను పార్టీ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సందీప్ అన్న, రమ్య గారు, వినయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. భైరవ్ గారు, కాలభైరవ్ గారు, ఈ సినిమాలో చాలా దగ్గరలో ఆ బీజిఎం వచ్చినప్పుడు బీజిఎం కూడా వన్ ఆఫ్ ది హీరో అండి సినిమాకి. నిజంగా చాలా ఎంజాయ్ చేశాం మేము. మీరు సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. థ్యాంక్ యూ అండి. మా చిన్న గారు, మేము వర్క్ చేసిన రచ్చరవి ఈ సినిమాలో ఉన్నట్టు ఫ్రెండ్స్ ఏ సినిమాలో ఉండుంటారు నాకు తెలిసి. అయ్యప్ప గారు, నేను, రచ్చరవి హీరో ఫ్రెండ్స్ అంటే ఈ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా సెట్ చేశారు మా డైరెక్టరు. చాలా థ్యాంక్ యూ అండి. హర్ష గారు, మనీషా గారు, పేర్లు కనిపిస్తున్నాను. డైరెక్టర్ హుస్సేన్ షకీర్. నేను మామూలుగా బిఫోర్ రిలీజ్ అంతా కూల్ డైరెక్టర్ అంటున్నా, రిలీజ్ తర్వాత ఇంటెలిజెంట్ డైరెక్టర్ అంటున్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. విష్ణు గారు, థ్యాంక్ యూ అండి. ఆపర్చునిటీ మామూలుగా ఫిబ్రవరి మిడ్ నుంచి అన్సీజన్ అంటారు. క్రికెట్, ఎగ్జామ్స్,
ఇవన్నీ ఉంటాయి అన్సీజన్ అంటారు. ఈ అన్సీజన్లో కూడా మీరు బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్లు కొట్టేశారు. కంగ్రాచులేషన్స్ అండి. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ముందుకి సూపర్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తూ ఉండాలని, అలానే ముందుకెళ్ళి మీరు కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సో వీళ్ళిద్దరే మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం. హలో అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్తే. ముందుగా మా హిట్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్ యూ. అలాగే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మామ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎంతో సపోర్ట్ చేసిన హీరో మామ, డైరెక్టర్ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ హీరో మామ అండ్ ఐ లవ్ యూ డైరెక్టర్ మామ ఆల్సో. అలాగే ఈ ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరుగా థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ లవ్ యూ. నిన్ను కూడా వాళ్ళందరూ చాలా లవ్ చేస్తున్నారు, మీ పర్ఫార్మెన్స్ని కూడా. గాడ్ బ్లెస్ యూ. ఐ నో అంట ఆ కాన్ఫిడెన్స్ ఆ ఏజ్లో నాకు ఉంటాయి కదా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ థ్రిల్లర్ని ఇద్దరు సీరియస్ థ్రిల్లర్ అయినా థ్రిల్ చేయగలుగుతారు, సంగీతంతో మాత్రం మ్యాజిక్ చేయగలుగుతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వేదిక పైన మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ మూవీ రిలేటెడ్ ప్రెస్ మీట్, బట్ దిస్ ఇస్ అ సక్సెస్ ప్రెస్ మీట్. సో సక్సెస్తో, ఆ సక్సెస్ బ్యాకింగ్తో మన సినిమా అందరికీ నచ్చింది, అందరికీ అద్భుతంగా అనిపించింది అన్న ఫీలింగ్ అది తెలిసి ఆ నాలెడ్జ్తో మాట్లాడడం ఇంకా ఆనందంగా ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముందుగా నేను మా కోర్ టీమ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈ సినిమా ఈరోజు అందరూ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని మెచ్చుకుంటున్నారు. బట్ దానికి మెయిన్ రీజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మా కీబోర్డ్ ప్లేయర్స్ హర్షవర్ధన్, సిద్ధార్థ్ సాలూర్ అండ్ ఎబినజర్ పాల్ అండ్ విశాల్ భరద్వాజ్, వీళ్ళు నలుగురు ముఖ్యంగా పనిచేశారండి. అండ్ వీళ్ళందరూ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా హర్షవర్ధన్ అనే టెక్నీషియన్ చాలా he literally put his heart and soul into this movie, into the music production of the movie. Thank you so much bro, and thank you na team andarki, and also na singers ki, na lyricists ki, thank you so much. Krishnakant garu, thanks andi, because you were always there whenever I needed to change something, whenever I needed something new input or anything of that sort. And Pranav Chaganti and also Speaker Agassi for your wonderful rendition Papa song ki. And I'm very grateful for my team because వాళ్ళ వల్లే మ్యూజిక్ ఇలా వచ్చింది. ఇట్స్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసో లేదో, తెలియని వాళ్ళకి ఇట్స్ నెవర్ వన్ మ్యాన్ ఎఫర్ట్ అండి. సో వాళ్ళందరూ మేము అందరూ కలిసి, ఐ వాజ్ వన్ ఆఫ్ ద టీమ్, అందరూ కలిసి చేయడం వల్లే మ్యూజిక్ ఈరోజు ఇలా వచ్చింది. అండ్ సినిమాకి వచ్చేసండి నాకు ఇప్పుడు ఒకటి విజువల్స్ చాలా బాగున్నాయనో, లేకపోతే మ్యూజిక్ బాగుందనో, లేకపోతే ఆ సీన్ బాగుంది, ఇది బాగుంది అన్నారంటే తెలియకుండా ఆ సీన్కి అందరూ రిమైనింగ్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ కూడా ఎక్కడో చోట కాంట్రిబ్యూట్ చేస్తేనే అవుట్పుట్ అలా వస్తుందండి. సో నా మ్యూజిక్ కూడా నేను అది చేయగలిగానంటే ఐ థింక్ విష్ణు అన్న, ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఫస్ట్ బికాస్ యూ ఆర్ సో న్యాచురల్ ఆన్ ద స్క్రీన్, బికాస్ ఆఫ్ విచ్ ఐ వాజ్ ఏబుల్ టు స్టే ఇన్ టచ్ విత్ కాన్షియస్లీ అండ్ అంటే చాలా ఈజీగా కూడా మ్యూజిక్లో కూడా న్యాచురల్గా ట్రీట్ చేయగలిగాను నేను. సో బికాస్ పర్ఫార్మెన్సెస్ అలా ఉంటే నాకు చాలా ఈజీ అవుతుంది అన్న పని, యాక్చువల్లీ మీకు తెలుసో లేదో. సో బికాస్ యూ వర్ సో అమేజింగ్ అండ్ నాకు కూడా పని చాలా ఈజీగా అయింది. అండ్ ఎవ్రీ యాక్టర్ దే పర్ఫార్మ్డ్ సో వెల్ అండ్ మేడ్ ద జాబ్ సో ఈజీ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ సో మచ్. అండ్ హుసేన్ అన్న who's already like family even before the movie started, and now he's like family. And Anna, it's actually almost unbelievable working with you because I don't think I ever worked with someone who was so cool throughout. Adi cool anala. I think Sandeep Baba, when he speaks, Sandeep Garu will have better wording of what I'm trying to say. I think he gets it. Chala thanks andi andarki, na technicians andarki, actors andarki. And also I really want to mention something. సినిమా పనిచేసేటప్పుడు యూజువల్గా మొత్తం స్మూత్ సెయిలింగ్, అంటే ఏమీ ఆటంకం లేకుండా హాయిగా పని జరిగిపోతున్నప్పుడు హార్మనీ అనేది ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది. అంటే సినిమా అట్మాస్ఫియర్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది అండ్ సరదాగానే ఉంటుంది.
బట్ ఓన్లీ వెన్ మధ్యలో ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు లేకపోతే హార్డ్షిప్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది యాక్చువల్లీ ఎంత హౌ యు ఆర్ స్ట్రాంగ్లీ బౌండ్ యాజ్ అ యూనిట్ అన్నది అప్పుడు తెలుస్తుంది. సో సన్నీ అన్న, రమ్యక, ఐ థింక్ you're the best producers one can ask for. So I think having you as the producers for this movie, I think it was a major plus point for the movie because ఎక్కడ కూడా through the process I never felt any pressure or ఇలా చేస్తే ఎలాగా you never let it get to the technicians. So I think that is one of the things I'm very grateful for and I was able to do what I did for the movie. Thank you so much అండి. అండ్ చూడని వాళ్ళు మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలంటే చూడండి, తప్పేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాళీరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా డిఫరెంట్ జోన్లో సర్చ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఫ్యాన్స్కి, నా టీంకి థ్యాంక్ యూ. బికాజ్ మీరిచ్చిన సపోర్ట్ ఇంత అంతా కాదు. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి జరిగిన కష్టాలు మీకు తెలుసు. కొందరు అడిగారు దాని గురించి, మీరు అందరూ చదివారు. దాంతోపాటు అన్ సీజన్ అన్నారు, ఎగ్జామ్స్ అన్నారు, క్రికెట్ అన్నారు, రెండు పెద్ద పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆ అన్నిటి మధ్య మా సినిమా కనిపిస్తుంది లేదో అన్న భయం ఉండేది. ఇట్ ఓపెన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎస్టర్డే. మీరందరూ రివ్యూస్తో సపోర్ట్ చేసింది, దాంతోపాటు ఆడియన్స్ బయటకు వచ్చి చెప్పింది. అండ్ నిన్నటికి ఈరోజు కలెక్షన్స్ చాలా పెరిగి ఇట్ ట్రూలీ ఈజ్ అ హ్యాపీ మూమెంట్ హియర్ దట్ ఇట్స్ గోయింగ్ సో వెల్. నేను ఎప్పుడు అనుకునేది, దో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్, చాలా సినిమాలు చూశాను. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ ప్రొడ్యూసర్ ఇస్ వెన్ హిస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ హ్యాపీ. నాకు లాస్ట్ 3 days నుంచి సినిమా చూశారు, కాల్ చేసి చెప్పారు చాలా బాగుందని. బుకింగ్స్ ఓపెన్ అయింది, కాల్ చేశారు. నిన్న సినిమా ఓపెన్ అయింది, దే ఆర్ వెరీ హ్యాపీ. టుడే దే ఆల్ కాల్ టు సే ఇట్స్ డూయింగ్ ఈవెన్ బెటర్. సో మై గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ హ్యావింగ్ సపోర్టెడ్ distributors. So I want to thank them. I want to thank the media for all the support. Team, ఇప్పుడు అందరినీ మొదలుపెట్టి 2 minutes సరిపో. సో కొంచెం జనరల్గానే థ్యాంక్ చేస్తా. ఐ నో దర్ వన్ మిస్టరీ, అందరికీ డౌట్, వినయ్ చిలకపాటి ఎవరని. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మా విలన్ ఇస్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఉన్నాడని అందరు చెప్తాం, ఎవరు నమ్మడు. ఇక్కడ ఎక్కడో దాక్కొని ఉంటారు. ఐ థింక్ హుసేన్ రోడ్ ది స్క్రిప్ట్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్. బట్ వినయ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి పనిచేయాలి ఒక సినిమాకి. వీ మెట్, వీ వర్క్డ్ అట్ టీవీపీ టుగెదర్. హీ వాజ్ వన్ ఆఫ్ మై మెంటర్స్. కలిసి మనకు నచ్చిన కథలు, మనకు నచ్చిన సినిమాలు తీద్దామని బయలుదేరాం. సో కనిపించడం కనిపించింది నాకు అక్కడ వెనకాల చేయి ఊపుతున్నాడు. ఎవరన్నా కొంచెం కెమెరా తిప్పుతారా? అది కూడా గ్రేట్ టీచర్, దట్స్ వినయ్. అందరూ ఆయన ఇక్కడే కూర్చున్నారు. ఎప్పుడైతే మిమ్మల్ని పైకి కూర్చున్నామో ఆయన వెనక్కి కూర్చున్నారు. వినయ్ అట్లీస్ట్ స్టాండ్ అప్ అండ్ వేవ్ పెట్టండి. ఒక్కసారి వినయ్ గారు. So he's someone who's afraid of the spotlight. He doesn't like taking credit. But in that nature, it's been a up and down journey, especially the last 2 months. The calmest presence who always said, "Parle Sandi Bharat Jarutudi, no mundu chusko, I am there for you," and Vipin Vinay. So Vinay, none of this is possible without you. If I forget anyone, please forgive me. కొంచెం కేసెస్ చూసి చెప్పమంటారు. సో హుసేన్ కేమ్ టు మీ విత్ ది స్టోరీ. తను చాలాసార్లు చెప్పాడు, నువ్వు కథ చెప్పు, నాకు నచ్చితే నేను తీస్తాను, నీకు నచ్చిన కథ చెప్పు. చాలా లైక్ రైటర్ హీస్ కాయిన్డ్ ఇట్ వెరీ వెల్. నేను అంత పాజిటివ్గా చెప్పుకుంటాను, ఏదో సోది చెప్తుంటే కథ చెప్పడం ముందు దాని తర్వాత మాట్లాడదాం అంటా. బట్ తను చెప్పాడు, ఎవ్రీ టైమ్ ఐ లైక్ ద స్టోరీ విష్ణు గారికి పంపాడు. పిచ్చోడు అనుకోవచ్చు అందరూ, ఆయన మంచి కామెడీ రన్లో ఉంటే ఎవరు థ్రిల్లర్ పంపాడని.
సుదర్శన్ పెట్టుకున్నా, రచరవి పెట్టుకున్నా, కామెడీ సీన్ లేవు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అ గ్రేట్ స్టోరీ దట్ వీ ఆల్ డిసైడెడ్, విష్ణు గారితో సహా, లేదంటే కథే చెప్దాం, కథ బాగా చెప్దాం. అండ్ ఫర్ దాట్, సాగర్, a great asset, your visuals, everyone's raving about. Manisha, you created a world that is shot beautifully. మీరిద్దరూ కలిసి పని చేస్తేనే ఆ లుక్ వచ్చింది. ఈరోజు నేను చెప్పగలుగుతా సాగర్, అప్పుడప్పుడు భయపడేవాడు, ఏదో రెడ్లు బ్లూలు ఏదేదో ఉంది అని. ఓన్లీ ఆఫ్టర్ సీయింగ్ ద ఫైనల్ గ్రేడ్ అండ్ ది అవుట్పుట్ ఇన్ ద థియేటర్ ఐ అండర్స్టూడ్ వాట్ యు డూ. సో fantastic work. I wish you all the best and more projects. Manisha, you will success in Japan. You've already been extremely successful. There's a lot of movies of yours people are raving about. So, కొత్తగా నేను చెప్పేది లేదు. అందుకే నేను చిన్న గారి గురించి నేనేం చెప్తాను. చిన్నప్పటి నుంచి అగైన్ హీ ఫీల్ లైక్ ఐమ్ మేకింగ్ లుక్ ఓల్డ్, బట్ ఐ వాజ్ 8 years old శివ వచ్చినప్పుడు. అప్పటి నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చి. ఫైనల్గా నా ఫస్ట్ సినిమాకి చిన్న గారితో చేయడం ఇస్ మై లక్. ఐమ్ గ్లాడ్ హీస్ డన్ ఇట్. పీపుల్ హ్యావ్ లవ్డ్ హిమ్ ఇన్ ఇట్. సో థ్యాంక్ యూ చిన్న గారు. రవి, నీలో యాక్టర్ ఉన్నాడు, రచ్చే కాదని బాగా ప్రూవ్ చేశావు. ఐ హోప్ యూ గెట్ లాట్స్ మోర్ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్, అగైన్ సిగ్గుపడతావు, మొహమాట పడతావు, అన్నీ చేస్తావు, ఇక్కడికి వచ్చి ఏదో పని చేస్తావు. బట్ ఇట్ ఈస్ అ జాయ్ షూటింగ్ అప్పుడు కానీ, సినిమా రెడీ అవుతున్నప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ, ప్రమోషన్ అప్పుడు కానీ నువ్వు ఉన్నావు అంటే ఒక ఆనందం. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ హియర్. థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ యూ డూ మెనీ మోర్ మూవీస్. బైరి బాయ్, సన్నీ బావ అన్నావు, సందీప్ గారు అన్నావు, అన్న అన్నావు, డైరెక్టర్ ఏమో ఆల్మోస్ట్ ఫ్యామిలీ అన్నావు. థ్యాంక్ యూ. నన్ను ఆల్మోస్ట్ ఫ్యామిలీ అనలేదు. నాన్నది కొడుకు చిన్నప్పటి నుంచి చూసిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ కజిన్స్, వన్ ఆఫ్ మై మిగతా లెక్క పడతారు ఓన్లీ ఫేవరెట్. ఆల్వేస్ లవ్ వాట్ హీ వాస్ డూయింగ్ అండ్ ఐ థింక్ టుడే ఈస్ ప్రూవెన్ ఇట్స్ నాట్ నెపోటిజం ఇఫ్ యూ హైర్ యువర్ కజిన్ వెన్ హీ డస్ ద బెస్ట్ వర్క్. సో థ్యాంక్ యూ ఫర్ వాట్ యూ డన్. ఎడిట్ చాలాసార్లు చూసుకున్నాం, రెఫరెన్స్ మ్యూజిక్ పెట్టుకున్నాం, బాగా వస్తుంది అనుకున్నాం, అటు మార్చి 10 సార్లు అడిగాను, కొత్త ఎడిట్ చూసావు ఎలా ఉందంటే బాగుంది బాగా, ఓకే ఇంకోటి పంపాడు, ఓకే. తర్వాత నాకు తెలియదు, మీరు ఏమన్నా చేసుకోండి, నేను కొట్టిన మ్యూజిక్కి మీరు నా మ్యూజిక్ గురించి మాట్లాడతారు. సో ఐ థింక్ దట్స్ వాట్ హి హస్ డన్. బికాజ్ ఇన్ని వర్షన్స్లో ఫైనల్ మిక్స్లో కూర్చున్నప్పుడు ఒక్కసారిగా ఇంత అద్భుతమైన సినిమా తీశానని ఫీలింగ్ నాకే వచ్చింది. సినిమా బాగుంది నుంచి యూ టుక్ ఇట్ సమ్వేర్ ఎల్స్ అండ్ ఫర్ దాట్ ఐ థింక్ యూ డిజర్వ్ ఆల్ ది క్రెడిట్. వస్తున్నా రెబ్బా లేదు ఇక్కడ, అంతే దాని గురించి కూడా చెప్పేస్తే హీరోయిన్ పాపం రొమాన్స్ ట్రాక్ లేదు, పాటలు లేవు, ఎన్ని లేవు, బట్ షీ డెలివర్డ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. ఐ థింక్ షీ ఎంబాడీడ్ దట్ క్యారెక్టర్ అండ్ ఐ థింక్ she deserves a lot more work. I hope she gets a lot more work. విష్ణు గారు, మీది నాది ఇంకో కథ. ఐ థింక్ ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చింది రాజరాజ్ చోర ఇంకా రిలీజ్ అవ్వాల. అప్పుడున్న పవన్ సాగనేని అని ఇంకో వెరీ డియర్ ఫ్రెండ్ హూస్ డైరెక్టింగ్ మై ఫిల్మ్ ఆకాశంలో తార, హూస్ బికమ్ ఈవెన్ క్లోజర్ నౌ. ఏదో మాట్లాడుతూ విష్ణు గారి గురించి చెప్తే ఒకసారి నన్ను తీసుకెళ్ళి ఐ వాంట్ మీట్ హిమ్. స్టార్టింగ్ మై ప్రొడక్షన్ కంపెనీ చేయాలనుకో, నాకు చాలా ఇష్టం పర్ఫార్మెన్స్ అని తీసుకెళ్ళి పర్చేజ్ చేశాడు. అప్పటి నుంచి కలిసేవాళ్ళం. యాక్చువల్లీ ఐ థింక్ 2-3 years పట్టిందని మనం డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి, మొహమాట పెట్టుకోవడానికి. స్క్రీన్ మీద కనిపించే మనిషి యాక్చువల్ మనిషి చాలా డిఫరెంట్. వెళ్ళి అలా కూర్చుంటే ఒక పావు గంట అటు ఇటు చూసేవారు, ఫోన్ చూసుకునేవారు. నేనే ఏదో అడిగేవాడిని, 2 సార్లు 3వసారి అడిగాక అప్పుడు ఆన్సర్ ఇచ్చేవాడు. అరగంట గంటలు అయ్యాక సరే ఇబ్బంది పెడతానేమో అని, సరే నేను వెళ్తానంటే అప్పుడే వెళ్ళిపోతున్నారా అని. గంట ఉన్నాను ఇక్కడ, సరే మాట్లాడితే 2 ముక్కలు లేకుండొచ్చు. బట్ సమ్వేర్ వి బోత్ డిస్కవర్డ్ సినిమాలంటే ఇష్టం, కథలంటే ప్రేమ. ఏదో కథ ఆయన అప్పుడు విన్న కథ ఏదో చెప్పేవాడు, నేనేదో చేస్తుందని చెప్పుకునేవాడిని.
ఓ 2-3 సంవత్సరాలు పట్టింది టు గెట్ ది రైట్ స్టోరీ విచ్ హుసేన్ బ్రాట్. అసలు ఎప్పుడు డౌట్ లేదండి, విన్నారు చేద్దామండి మీరు నమ్ముతున్నారు కదా అన్నారు. అప్పటికే ఏం నమ్మకం నమ్మేది నాకు తెలియదు. నాకు ఏదైనా డౌట్ వస్తే ఆయన ఫోన్ చేస్తాను, లేదండి మనం నమ్మినట్టు వస్తుందని ఎవరు. ఆయన అప్పుడప్పుడు అడిగేవారు ఏంటంటే ఓకేనంటే సార్ నేను చూసినంత వరకు బాగుంది అనుకున్నా. టుడే ఆడియన్స్ హోల్డర్స్ యూ డూయింగ్ ది రైట్. ప్రతి రివ్యూలో ప్రతి ఆడియన్స్ ఫీడ్బ్యాక్లో శ్రీ విష్ణు చాలా బాగున్నాడు, శ్రీ విష్ణు విరగొట్టాడు, శ్రీ విష్ణు బాగా చేశాడంటే దట్ ఈస్ మై గ్రేటెస్ట్. ఐఎమ్ హ్యాపీ యూ ఆర్ గెటింగ్ ద ప్రైజ్ బికాస్ యూ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇట్. కొన్నాను మర్చిపోయింటే ఐఎమ్ సారీ. సారీ అంటే అగైన్ షీఈ్ ద బిగ్గెస్ట్ స్టార్ దెన్ ఆల్ ఆఫ్ us. నీ ఒక్క సినిమా కలెక్షన్స్ మా అందరి కలెక్షన్స్ కలిపి ఎక్కువ. సో థ్యాంక్ యూ. ఎవ్రీ వన్ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ సీన్స్. ఎంత నచ్చిందో చాలామంది నాకు ఫోన్ చేసి ఇంకా పాప అన్ని సీన్స్ ఉన్నాయా, ఇంకో 2-3 ఉంటే బాగుండేది అంటే అది ఆయన తప్పు, డైరెక్టర్ తను తీయలేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ వాట్ యూ డన్ అండ్ ఐ truly hope more people come and watch it because I think everyone is enjoying it. ఇంకా 2 వారాలు ఉంది, రేపటితో క్రికెట్ రేపు ఫైనల్ ఉంది. నేను ఎవరిని మానేసి నా సినిమా చూడమను. ఇండియా విల్ విన్. మండే నుంచి ఫుల్ కిక్లో ఆ వరల్డ్ కప్ గెలిచిన ఎక్సైట్మెంట్లో అందరూ థియేటర్కి వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు రమ్య గారి గురించి చెప్పారు, రమ్య గారి మీరు మర్చిపోయినట్టున్నారు. రమ్య గారి గురించి నేను చెప్తే కాదు. షీ ఈజ్ మై ఎవ్రీ సపోర్ట్ ఇన్ మై లోయెస్ట్, ఇన్ మై హైయెస్ట్. షీ ఈజ్ ది ఓన్లీ వన్ ఐ లీన్ ఆన్. సో అది అందరి ముందు చెప్తే మళ్ళీ ఎవరో అక్కడ ఫోటో పెట్టి మళ్ళీ ఇంట్లోనే ఉంటారు కదా, మీరు చెప్పొచ్చా. సో షీ నోస్ హౌ ఐ ఫీల్. థ్యాంక్ యూ. మీరు చెప్పాల్సింది చెప్పేశారు, అర్థమైపోయింది ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. శ్రీ విష్ణు సినిమాలకి సక్సెస్ మీట్లో నేను మాట్లాడడం అన్నది కొంతకాలంగా పరిపాటిగా వస్తుంది, లేదా హిట్ సినిమాలకే మాట్లాడుతున్నానేమో కూడా నాకు తెలియదు. బేసిక్గా ఆయనకంత ట్రేడ్ భయపడేంత, నిర్మాతలు గుండె బాదుకునేంత డిజాస్టర్స్ ఎప్పుడు రాలేదు. హీఈస్ ఆల్వేస్ అబౌవ్ ది లెవెల్లోనే తన కెరీర్ని డిజైన్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మృత్యుంజయ్ లాంటి సినిమా ఈ రోజున డైరెక్టర్ కిరణ్ గారు శ్రీ విష్ణుతో చేయగలిగారు అన్నది నేను ప్రగాఢంగా నమ్ముతా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రోజున ప్రొడ్యూసర్ గారు సందీప్ గారు ఇంతసేపు ఇక్కడ నిలబడి నిర్భయంగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా సినిమా గురించి మాట్లాడగలుగుతున్నారంటే దానికన్నా బిగ్గెస్ట్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీలో మరొకటి లేదు. ఎందుకంటే నిర్మాతలు బోరవిల్చుకుని మాట్లాడగలిగే రోజున ఈ సినిమా ఇండస్ట్రీకి దాని మించిన గొప్ప ఫెస్టివల్ మరొకటి లేదు 100% చెప్పడానికి. అండ్ నేను నా రివ్యూలో నేను చెప్పాను, ఆయన డైరెక్టర్ గారు చాలా ఇంటెలిజెంట్ ప్యాకేజింగ్ సినిమా కథ. నేను ఎవరో ఒక సినిమా గురించి ఏజ్ ఓల్డ్ లైన్ అని ఎవరో ఒక సినిమా గురించి రివ్యూలో చాలా అపర మేధావి ఒకతను రాయడం జరిగింది. ఏజ్ ఓల్డ్ లైన్ కాని స్టోరీవే ఈ ప్రపంచంలో లేదు. అది హాలీవుడ్ కావచ్చు, తెలుగు కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఏదైనా ప్రపంచంలో ఉన్నదే టోటల్గా 7 కథలు. కథనం కథితం హి కథ సాంస్క్రిట్లో చెప్పిన మాట, దట్ విచ్ వెల్ నెరేటెడ్ ఈజ్ ఎ స్టోరీ. అలాంటి ఒక స్టోరీ లైన్ పెద్ద గొప్పగా కొత్త కథ కాదు కానీ కొత్తగా చెప్పగలగడంలోనే కిరణ్ గారు చాలా అద్భుతమైన, నేను చాలా అపేరెంట్గా సినిమాలో ప్రతి సీను కొత్తగా అనిపించి ఆ హీరో విలను ఇద్దరు కన్ఫ్రంటేషన్ని స్క్రీన్ ప్లేలో ఎంత బాగా బ్యాలెన్స్ చేసి న్యూ ఏజ్ ఫిల్మింగ్ స్టైల్ని ఆడియన్స్కి, ఆడిటోరియన్స్కి ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను కిరణ్ గారిని మరొకసారి సభాముఖంగా మెచ్చుకుంటున్నాను ఈ సందర్భంలో. అండ్ శ్రీ విష్ణు 100% తను ఏంటంటే అతనికి విపరీతమైన హంగర్, ఎన్నిసార్లు తిన్నా ఎంత తిన్నా కూడా తీరని ఆకలి నటన పట్ల, క్యారెక్టర్ల పట్ల. అందుకే ఒక సినిమాలో 4, 5, 6 వేషాలు చేసేసి నానా తిప్పలు పడి ప్రజల, ప్రేక్షకుల అభినందనల కోసం తను పడే తిప్పలన్నీ నాకు తెలుసు. అందుకే ఇమ్మీడియట్గా మొన్న విష్ణు విన్యాసం వచ్చింది, ఇమ్మీడియట్గా 1 వీక్లో ఇంకొక డిఫరెంట్ లీజ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ని ఆడియన్స్, అటువంటి కాన్సన్ట్రేషన్ ఉన్న ఆర్టిస్టు యాక్టర్ అయి
హీరో అయితే వాళ్ళకి చాలా లాంగ్ వే సినిమా ఇండస్ట్రీలో ఉంటుందని ఇంతకుముందు కెరీర్లు చాలా ప్రూవ్ చేసినాయి. అలాంటి కెరీరే శ్రీ విష్ణుది మరొకటి సినిమా ఇండస్ట్రీలో కాబోతోంది. 100% అవుతుంది. దానికి ఆ కమిట్మెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. అందుకు ఈ నిదర్శనమే ఈ సినిమా. అండ్ ఇంకొక ఈ సినిమాలో కనిపించని హీరో, కనిపించని డైరెక్టరు, కనిపించని క్రాఫ్ట్స్ మ్యాన్, కేవలం వినిపించే వరకే పరిమితమైన కాలభైరవ 100%. ఆడియో కనుక మనం షట్ డౌన్ చేసి సినిమాని చూస్తే 20%కి పడిపోతుంది సినిమా. అంత గొప్ప, అంత స్క్రీన్ ప్లేకి, అంత విజువల్ ఎగ్జిబిషన్ ఏదైతే కిరణ్ గారు చేశారో దానికి అంత వ్యూ సంగీతాన్ని, అంటే ఈ రోజున కాలభైరవి సంగీతం గురించి కనుక మెచ్చుకుంటే ఘంటసాల గారిని మీరు బాగా పాడతావయ్యా నువ్వు అని అన్నంత చులకనైన మాట అది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సంగీతం ఉంది, స్వరం వాళ్ళ ఇంట్లో పుట్టింది, వీణలు వాళ్ళ ఇంట్లో పుట్టాయి, వైలెన్స్ వాళ్ళ ఇంట్లో పుట్టాయి, మృదంగాలు వాళ్ళ ఇంట్లో పుట్టాయి. వాళ్ళ సంగీతానికి ఒక నిలయం కాబట్టి వాళ్ళు న్యాచురల్గా సంగీతాన్ని ఇవ్వగలిగే దమ్ము సామర్థ్యంతో పుట్టిన వాళ్ళు. శ్రీలేఖ 7 ఏళ్లకో 8 ఏళ్లకో హార్మోని మీద వేళ్ళు పరిగెడుతుంటే నేను ఎదురుగుండా నేను నిలబడి నేను ఆశ్చర్యపోయిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంచేత కాలభైరవ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అంటే ఒక RR సినిమాకి ఎంత హెల్ప్ అవుతుంది అన్నదానికి ఈ సినిమా ఒక దృశ్య నిదర్శనంగా నిలబడుతుంది, శ్రవణ నిదర్శనంగా, ధ్వని నిదర్శనంగా నిలబడుతుందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీబడి హ్యాస్, అంటే క్యారెక్టర్లుగా పెద్ద పెద్ద క్యారెక్టర్లు కాకపోయినా రత్సరవి కానీ, సుదర్శన్ కానీ వీళ్ళందరూ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఆ కాంట్రిబ్యూషన్ అంతా కూడా మళ్ళీ నేను ఆయన క్రిటిక్ లిస్ట్లోనే వేస్తాను. డైరెక్టర్ కిరణ్ గారు ఆయన మొత్తం ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో, ఎంత వాడుకోవాలో చాలా గొప్పగా దాన్ని ప్లాన్ చేశారు. అందుకని మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నాను సార్. అండ్ హీరోయిన్ ప్రత్యేకంగా ఒక్క విషయం మాత్రం చెప్పాలి. ఎందుకంటే అంత అందమైన అమ్మాయి పోలీస్ ఆఫీసర్లా కనిపించడం, పోలీస్ ఆఫీసర్ మూడ్ని తీసుకురాగలగడం అన్నది మాత్రం 100% ఇట్ ఇస్ ఎ లిటిల్ రిస్కీ ఆస్పెక్ట్. ఆ రిస్కీ ఆస్పెక్ట్ని మౌనిక అనుకుంటా, రెబ్బా మౌనిక, షీ హాస్ డన్ రియల్లీ వెరీ వెల్. మెచ్చుకోవాల్సిన, మీరు పిచ్చి పిచ్చి పాటలకి, పిచ్చి పిచ్చి కామెడీలకి దేనికి లొంగకుండా కథని మాత్రమే చెప్పారు చూడండి. అందుకు మళ్ళీ మీకు మరోసారి హ్యాట్సాప్ చెప్తూ మీరు ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయాలి. అండ్ మా శ్రీ విష్ణు ఇలాంటి సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్లు ఇంకా చేయాలి. సందీప్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, ఎన్నో తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you so much. ఈ థ్యాంక్స్ ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ థ్యాంక్స్ చెప్పానంటే one very important person. ఈ సినిమా చేసినప్పుడు, సినిమా రాస్తున్నప్పుడు, సినిమా చేస్తున్నప్పుడు మరి సినిమాలో ఎక్కువ సాంగ్స్ లేవు. సో సినిమా ప్రమోట్ చేయాలంటే వీ నీడ్ సాంగ్స్. ఆ సినిమాలో సాంగ్స్ లేవు. ప్రమోట్ చేయాలంటే వీ నీడ్ కామిక్ సీన్స్ అండ్ ఆల్ ద స్టఫ్ హ్యాస్ సీన్స్. కామిక్ సీన్స్ లేవు. వీ డి నాట్ రియలీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కంటెంట్ టు ప్రమోట్. చాలా చిన్న కంటెంట్ ఉంటుంది అండ్ దాన్ని ఇంపాక్ట్ఫుల్గా చేద్దామని చెప్పి వీ డిసైడెడ్ అండ్ దట్ ఈస్ వాట్ వీ డూయింగ్ ఆల్సో. కానీ ఎంత చేసినా కంటెంట్ తక్కువే ఉండింది. బట్ దెన్ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత so many people sending so many messages and making so many reels and telling us that the movie is nice. I am really thankful for them. ఎంతమంది చెప్తున్నారంటే it means a lot. సినిమా చూడటం ఒకెట్టు ఉంది, చూసి వచ్చి మెసేజ్ చేయడం ఒకెట్టు, రీల్స్ పంపిస్తున్నారు. దే సెండింగ్ ఆల్ ద రీల్స్ అండ్ ఆల్ ద స్టఫ్, పోస్ట్ పెడుతున్నారు. దట్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎవ్రీబడి హూ ఇస్ డూయింగ్ దట్, స్ప్రెడింగ్ ద వర్డ్, వీఆర్ really thankful. సో థ్యాంక్స్ చెప్పేసాను కాబట్టి ఇంకా మై టీమ్ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ సన్నీ. ఆల్వేస్ ఇట్ ఆల్ బిగాన్ విత్ సన్నీ. సో ఈజ్ ఆల్వేస్ బీన్ దేర్. చెప్తున్నాను, నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను, బట్ ద మోర్ ఐ సే ఇట్ ఈస్ లెస్. like I said, చాలా చోట్ల తిరిగానండి. ఐ వెంట్ లాట్ ఆఫ్ ప్లేసెస్ విత్ స్టోరీస్, బట్ ఐ స్టాప్ ఎట్ సన్నీ దగ్గర ఆగాను. అండ్ హీ హెల్ప్ మీ అండ్ హీ ఈస్ ద వన్ హూ brought me all the way till here. Ramya garu, you were a wonderful support. Vinay garu, you were there, always invisible, like Sunny said, but you were always there as a beautiful support. And all three of you for trusting this film and making sure we make it such a huge success. Thank you so much.
దెన్ పాప అండి, ఊహా పాప. ఆ కథ రాసుకున్నప్పుడు దట్ వాజ్ రియలీ రియలీ ఇంపార్టెంట్. మీరు ఆ పాపను చూశారు, షీ వాజ్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాజ్ ఆల్వేస్ జోవియల్. చాలా సినిమాల్లో చూశారు, కానీ ఈ సినిమాలో ఎక్స్ప్రెషన్ లేకుండా యాక్ట్ చేయాలి. ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండటం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ మోస్ట్ డిఫికల్ట్ ఎక్స్ప్రెషన్. ఎక్కువగా దొరికిపోతాం. ఆ దొరకకుండా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం ఇస్ సచ్ అ మెచ్యూర్ యాక్షన్, మెచ్యూర్ పర్ఫార్మెన్స్ అన్న. యూ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు దొరకడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. Then I'll go in order. Ravyana, you were brilliant. కూర్చోన్నా, you were brilliant అన్న. అంటే కలిసినప్పుడు చెప్పాను మీకు అన్న, మీ కామిక్ అని కాదు, మీ స్లాంగ్ అని కాదు, మీరు కావాలన్నా యూ హ్యావ్ టు బి దట్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ ఐ సీన్ ఇన్ యూ ఆర్ ఫ్రెండ్స్ మధ్యలో యూ ఆర్ ద వన్ హూ పుట్స్ దెమ్ టుగెదర్ అని చెప్పి. అండ్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సాగర్, యూ ఆర్ బ్రిలియంట్. అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు, వెల్కమ్ టు మనీషా, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇది హైదరాబాద్లో హైదరాబాద్ అని తెలుస్తుంది, కానీ హైదరాబాద్ కాదు అని చెప్పి చెప్తున్నాను. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద లొకేషన్స్ యూ గైస్ have chosen, the locations you guys have made it real. That is something else. And I know the kind of hard work you put in. ఎంత హార్డ్ వర్క్ చేశారు. షార్ట్ డివిజన్స్ దగ్గర నుంచి, టెక్నిక్ దగ్గర నుంచి, విజువల్ దగ్గర నుంచి, and finally the way the output has come, it was brilliant. And I am delighted that I worked with you, and I would love to work with you again and again. Thank you so much. Sudarshan garu, my best short film batch. అప్పటి నుంచి మీ ఫ్యాన్, అప్పటి నుంచి ఇది మోడీస్ నైట్ అది. దాని నుంచి I'm a big fan from the short film era and all this stuff. And it's really thankful that you came and joined with me. And again, మీకు చెప్పాను అందులో కామిక్స్ చాలా తక్కువ ఉంటుందండి అని చెప్పి, కానీ ఆ మొత్తం దాంట్లో ఒక చిన్న స్మైల్ రావాలి, ఒక చిన్న స్పార్క్ రావాలి. అండ్ దట్ మీరు చాలా మ్యాజికల్గా తీసుకొచ్చారు. ఇప్పటికీ నేను నైట్ థియేటర్లో చూస్తున్నా సరే అక్కడక్కడ చిన్న రిలీజ్. I know you could bring that and you nailed it so well. Thank you so much. Sir, మీరు as usual లాస్ట్ చేస్తాను. సార్, మీరు సినిమాతో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టారు. ఇందాక సీన్లో ఎడ్జ్ ఆఫ్ ద స్టేజ్ వెళ్తున్నారు. నాకు హార్ట్ రేట్గా పెరుగుతూ ఉంది సార్. ప్లీజ్. బైరి డార్లింగ్, మై హీరో ఇచ్చి పడేసాను. నిజంగా విష్ణు గారు అన్నాడు, కట్అవుట్లో కారగర కడలు పెట్టలేదు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ వి క్రియేటెడ్. అయినో ఎంత బొరుతుందని నాకు తెలుసు. ఎన్నిసార్లు నేను వచ్చేసి మీ సెట్లో కూర్చుంది, మీ స్టూడియోలో కూర్చుంటాను చెప్పి ఎన్నిసార్లు ఐ నో ఐ ట్రై టు క్రాస్ ద లైన్ కపుల్ ఆఫ్ టైమ్స్. బట్ దెన్ యూ వేర్ అ డార్లింగ్, యూ వేర్. అంటే ఫస్ట్ ఐ వాజ్ ద వన్. మీరు పంపించిన తర్వాత ఫస్ట్ నాకు వచ్చేది వినడానికి. అండ్ ఐ యూస్ టు గో బ్యాక్ అండ్ వెళ్ళి ఫోన్ చేసి చెప్పేసాను, ఇచ్చి పడేసాడు బయట, అసలు థర్డ్ వీల్ ఫోర్త్ వీల్ మామూలు కాదు అండి. సమ్ ఈజ్ లైక్ don't oversell, let me watch. And trust me, when they watch and when today audience watch, I have not oversold. We all have seen what the magic we've done, and people are saying it, and I love you for that. Love you so much for that. And thank KK Gani, like the Abhinav Gani and Super. I think they've done a brilliant addition to your team. I'm sorry, your team members. The boy that I meet, Harsha, I think he was the most patient, but none patient అంటారు. But begin next level అసలు. Oh my God, that boy was something else. Thank you so much, Riley. Mummy bro, my sister, my own sister, same time. ఏం చెప్పాలి, చెప్పేసినా కదా మస్తు చెప్పిన గురించి. I think you've done a brilliant job, bro. You've done a brilliant job. క్లైమాక్స్లో సెట్ కానీ, గ్రేవ్యార్డ్ థింగ్ కానీ, లేకపోతే మషీన్ హౌస్ కానీ, ద కలర్స్ కానీ, అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ నాకు కనిపించేది కాదు. ఐ యూస్ టు సే నాకు ఇలా కావాలని చెప్పేవాడిని, కానీ అంటిల్ యూ పుట్ ద సెట్ రైట్ ఐ కుడ్ నాట్ సీ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆన్ పేపర్ కనిపిస్తున్నా సరే రియల్ థింగ్ వాజ్ ఆల్వేస్ ఇన్ యువర్ హెడ్, అండ్ ద వే యూ బ్రాట్ ఇట్ వాజ్ బ్రిలియంట్. అండ్ ఐ ఫీల్ మోర్ దెన్ అ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ థింగ్,
DOP and production design were more in sync to make sure the visuals come out right. That is a beautiful combo. Chinna garu, thank you so much. Thank you so much. Chala short notice lo help chesaru, and you've done a brilliant job. It was a joy to work with you, sir. It was really a joy to work with you. And Sunny garu చెప్పినట్టు I was also kid when I saw Shiva. I was like, మళ్ళీ ఉన్నా కదా ఇలా అని చెప్పి ఆ తర్వాత మనీ అండ్ దట్స్ ఆల్ ద ఫిలిమ్స్ ఆల్ ద స్టఫ్ అండ్ వెన్ దే సెడ్ చిన్నగారు ఇస్ ద ఆప్షన్ సార్ చిన్నగారు చేస్తామన్న దాంట్లో విల్ యూ బీ ఓకే టు డూ ద క్యారెక్టర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ యూ కేమ్ అండ్ దట్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ జాయ్ వర్కింగ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆఫ్టర్ ద షూట్ ద టైమ్ యూ స్పెండ్ విత్ యూ వాజ్ డిలైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఆల్ దీస్ థింగ్స్ పుట్ అసైడ్ ఇవన్నీ జరిగాయంటే little closer. Yeah, I'm talking about person very close to me also. ఇవన్నీ all these things happen, అంతా టీం వర్క్ అందరూ కలిశారు అంటే one person has to agree. ఒక్క మనిషికి నచ్చాలి, దట్ ఈస్ విష్ణు గారు. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. I went to a lot of places. చాలా మంది దగ్గరికి వెళ్ళాను. I told stories lot of people. నచ్చేది కూడా కథ కూడా నచ్చేది. అండ్ దెన్ ముందుకు వెళ్ళేది కాదు. అదే మనం ఎందుకు ముందుకు వెళ్ళేది కాదు. ఆల్మోస్ట్ 10 years ముందుకు వెళ్ళలేదు. వెళ్ళిపో ఎనీవేర్ ఎందుకు వెళ్ళట్లేదు నాకు అర్థమయ్యేది కాదు. బట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ ఇది మాటలతో కాదు, జస్ట్ బై సిట్టింగ్ విత్ మీ ఆ కాన్ఫిడెన్స్ ఇది. ఎందుకంటే నాట్ ఎ వెరీ గుడ్ నాతో పెద్ద కాన్వర్సేషన్ ఉండదు, నాతో చాలా తక్కువ ఉంటుంది. బట్ దెన్ కూర్చోండి పర్లేదు, జస్ట్ సిట్ దేర్ అండ్ ద స్ట్రెంగ్త్ హీ గేవ్ జస్ట్ బై సిట్టింగ్ దేర్ వాజ్ ఇమెన్స్. ఆయన ఉంటే చాలా మంచి బలంగా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ ఐ విల్ నాట్ ప్రూవ్ యూ రాంగ్. పబ్లిక్ చెప్తున్నారు అండ్ యూ సీ వాట్ ఇట్ డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ. అండ్ యా, ఈ సఫరింగ్ అంతా ఎక్కువ మంది కాబట్టి తెలియదు, నాట్ లాట్ ఆఫ్ పీపుల్ నో. అక్కడ కూర్చున్న మై మామ్, డాడ్, మై సిస్టర్స్, వీళ్ళకి తెలుసు. వాళ్ళు బ్లడ్ కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు. మై మామ్, మై డాడ్. అండ్ మోస్ట్ వన్ హూ సఫర్డ్ ద మోస్ట్ మై వైఫ్. షీ's gone through a lot and but she was always supportive. So finally I would like to thank my wife, my family, and most of all my son, the younger one. Everybody అర్థం కాదు, but my son had to stay away from me for so many years because I had to shift to Vizag because of lot of hardships and all the stuff. So D, I love you so much, bro. Thank you. థ్యాంక్ యూ హుస్సేన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. స్టే బ్యాక్. సో ఎంతమంది డైరెక్టర్స్ శ్రీకృష్ణ గారు ఇండస్ట్రీకి పరిచయం చేశారు? లైక్ ఛానల్స్ కోసం సందీప్ గారు ప్లీజ్, ఛానల్స్ కోసం మీరు మాట్లాడుకోవచ్చు కావాలంటే, కానీ అక్కడే ఉండాలి. ఓకే చెప్పండి. ఓకే, సో మృత్యుంజయకి తన పర్ఫార్మెన్స్తో ప్రాణం పోసిన శ్రీకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మృత్యుంజయ్ సక్సెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరున అందరికీ, టీం అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మృత్యుంజయ్ ఈ స్టోరీ నాకు ఇందాక సన్నీ గారు చెప్పినట్టు, పవన్ నేను సన్నీ గారు ఒక ప్రాజెక్ట్ అనుకునే టైంలో హుస్సేన్ మా దగ్గరికి తీసుకొచ్చి స్టోరీ చెప్పించారు. సో అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. నేను సన్నీ గారు చాలా మాట్లాడుకునేవాళ్ళం.
అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్ చేద్దాం, ఏం చేద్దాం అని నేను అప్పటికి కూడా ఇంకా డిఫరెంట్ జానర్సే చేస్తూ ఉండేవాడిని. సో ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్దాం ఉంటారేమో అని అనుకున్నా, బట్ కాకుండా ఇది మా బ్యాండర్లో ఫస్ట్ ఫిలిం కాబట్టి ఒక మంచి కంటెంట్ తీయాలని మీరు గట్టిగా నమ్మారు. సో ఈరోజు ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి కంటెంట్ ఫిలిం అని ఇది చేసినందుకు వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ మీ గురించి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీకంటే ఎక్కువ రమ్య గారి షూట్లో ఉండేవారు. సో అన్నీ చూసుకునేవారు జాగ్రత్తగా మాకు. సో బాగుండేది అండ్ వెరీ కామ్గా కూల్గా సెట్ అంతా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. అప్పుడప్పుడు గెస్ట్ లెక్చరర్లాగా వినయ్ గారు వస్తూ ఉండేవారు, డైట్ కోకేసి వెళ్ళిపోయేవారు. సో ఎవరికి ఏం పెద్ద ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అందరూ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా. యాక్టర్స్ దీనికి వస్తే చిన్న గారు, సుదర్శన్, రక్షరవి గారు, అయ్యప్ప గారు, రేపాజాన్, పాప, అందరికంటే పాపే మాకు ఈ సినిమాకి హీరో. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇది అందరికీ కూడా కొంచెం వెరైటీ క్యారెక్టర్సే, రెగ్యులర్గా చేసి దాన్ని బ్రేక్ చేసుకుని కొత్తగా ట్రై చేసిన క్యారెక్టర్స్. అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్. ఇవాళ ఆడియన్స్ కూడా అదే ఫ్రెష్నెస్ని ఫీల్ అవుతున్నందుకు వెరీ హ్యాపీ. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా కెమెరా మా విద్యాసాగర్ గారు నిజంగానే సంధ్యాన లాస్ట్ చూసుకునే వరకు నాకు ఏంట్రా కలర్లు ఏవో రెడ్ లైట్లు పెడుతున్నారు, బ్లూ లైట్లు పెడుతున్నారు, అసలు ఫేస్ కూడా చూసుకోలేదు నేను ఈ సినిమా ప్రాసెస్లో ఎక్కడా కూడా. చాలా కొత్తగా చూపించారు. ఫెంటాస్టిక్ వర్క్ అండి. నాకు తెలిసి మళ్ళీ నేను చేద్దామన్నా మీరు దొరకదు. అంత మంచి పేరు వస్తుంది డెఫినెట్గా ఈ వర్క్కి. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు అన్వర్ గారు అందరికీ కూడా థ్యాంక్స్, మీ టీం అందరికీ. ఆ సినిమా అంతా అయిపోయింది, షూట్ అంతా అయిపోయింది. ఈ సినిమా ప్రాసెస్లో డౌట్లు, థ్రిల్లర్లు అంటే బేసిక్గా కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి కదా మనకి. విలన్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఏంటి, ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి కథ ప్రాసెస్లో అవుతున్నప్పుడు. ఆ డౌట్లు అడిగామంటే మన హుస్సేన్ ఆయన షాడో ఎవడరా అసలు ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అని కొంచెం జర్నీ మొదలైన తర్వాత అడిగితే షాడో ఎవరు అని చెప్పడానికి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎవరు అక్కడ మొదలెట్టేవాడు స్టోరీ. వాళ్ళ స్టోరీ నుంచి మొదలెట్టి ఎక్కడో పాకిస్తాన్ అని ఎక్కడ గుర్తుందా అలా చెప్పేసరికి నాకు ఓహో, అంటే ఇంత డీప్, అంటే ఒక క్యారెక్టర్ రాయడానికి ఇంత డీప్ బ్యాక్ స్టోరీస్ కూడా ఉంటాయా. సూపర్ హుస్సేన్, అంత డీప్ అంటే ఇంకా ట్విస్టుల్లో ఆ దీంట్లో నేను కలిసిన వాళ్ళు బెస్ట్ అయినా సూపర్. వెరీ హ్యాపీ. ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందంటున్నారు. ముఖ్యంగా రివ్యూ రైటర్స్ కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందంటున్నారు. సో తప్పకుండా ఇమీడియట్గా ఎవరన్నా చూడడం వల్ల ఉంటే ఇమీడియట్ చూసేయండి. ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఫస్ట్ షోలు, సెకండ్ షోలు, లేదా రేపు మార్నింగ్ షోలు, మ్యాట్నీలు, మళ్ళీ దగ్గరుండి మన టీంని గెలిపి చేసి మండే నుంచి మళ్ళీ చూసేయండి. కంపల్సరీ బాగుంటుంది, గ్యారంటీ. చూసిన వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా నచ్చుతుంది. ఈ థ్రిల్లర్ సినిమా తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్స్లో ఇది ఒక మంచి థ్రిల్లర్. డెఫినెట్గా చూడండి. ఈ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ గిన్స్ ఏం ఉండవు, అవి తర్వాత. ఇప్పుడు మాత్రం మంచి థ్రిల్లర్. తప్పకుండా 2 hours ఓన్లీ కథకి స్టికాన్ చేసిన సినిమా. సో అందరూ కూడా చూసి మా ఈ మృత్యుంజయని ఇంకా పెద్ద విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. పేరున మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు మర్చిపోకూడదు. నేను చెప్పినా చాలా ప్రౌడ్గా సినిమా లాస్ట్ వచ్చేంత వరకు ఒక నమ్మకం, డెఫినెట్గా ఈయన అదరగొడతారు, ఎరగదీస్తారని నమ్మకం ఉంది. బట్ చూసే వరకు మనకు ఆ భయం ఉంటుంది కదా, రోజు భయమే. తెలుసు హుస్సేన్ అడుగుతుంది ఎక్కడి నుంచి స్టోరీ మొదలెడతాడు. అందుకే ఆయన కూడా చాలాసార్లు అడగకుండా స్కిప్ చేసేవాడిని. చాలా వెయిట్ చేశా. షాక్ ఇచ్చారు నాకైతే. అద్భుతం. ఈరోజు సినిమా అంత ఎంగేజ్ అవుతున్నారు ఇంట్రెస్ట్గా అంటే దానికి కారణం ఓన్లీ కాలభైరవ్ గారండి. నిజమైన హీరో ఈ సినిమాకి కాలభైరవ్ గారండి. థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు. థ్యాంక్ యూ. కూడా చేస్తుంటారు మీ సినిమాలకి. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి 2 థియేటర్స్ విజిట్ చేస్తారు సింగిల్ 2 days నుంచి. సో ఏంటి అంటే థ్రిల్లర్ జోనర్ మీకు కొత్త, మీ తరఫు నుంచి ఆడియన్స్ కూడా కొత్త. లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది థియేటర్ విజిట్ చేసినప్పుడు? చాలా బాగుంది. అంటే
ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ బ్రేక్ టైంలోనే వెళ్దాం. ఎందుకంటే మనం వెళ్ళి ఆ మూడ్లోనే డిస్టర్బ్ చేయకూడదు కదా. సో మ్యాక్సిమం ఇంటర్వెల్ టైంకి కానీ అయిపోయే టైంకి కానీ తిరుగుతామండి థియేటర్స్ అన్నీ కూడా. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళందరూ ఒకే మాట, ఇంటర్వెల్ నుంచి ఎత్తుకున్న 15 minutes ముందు ఎత్తుకున్న సినిమా క్లైమాక్స్ వరకు ఇలా తిప్పకుండా చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఫోన్ చూడకుండా చూస్తాం అని చెప్తున్నారండి. వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కలవరావు గారు, మీ టీం చెప్పినట్టు బెస్ట్ డెలివరీ చేశారు, బెస్ట్ వర్క్. అండ్ ఎస్పెషల్ సంబంధించి లైక్ ఇంట్లో నుంచి వచ్చిందా లేదంటే ఆడియన్స్ నుంచి వచ్చిందా ఎవరైనా? చాలామంది ఇండస్ట్రీ పీపుల్ కూడా చూస్తారు ఈ సినిమా. అంటే చెక్ బెస్ట్ కాంప్లిమెంట్ అని ఒకటి చెప్పడం కష్టం అండి. అంటే నాకు సినిమా ఎంత నచ్చింది, మాకు సినిమా ఎంత బాగుంది అని చెప్తుంటే, అది ఇందాక నేను చెప్పినట్టు సినిమా మాకు ఇంత నచ్చింది అని చెప్పడం ఇట్సెల్ఫ్ అది బెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే దాని ద్వారా అందరినీ పొగుడుతున్నట్టే. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళని ఆ 2 గంటల సేపు కూడా మూడ్ నుంచి, ఆ స్టోరీ మూడ్లోంచి బయటికి రానివ్వకుండా కూర్చోబెట్టగలిగిందంటేనే అది చాలా ఆనందంగా ఉందండి. సో ఒకటి కాదు కానీ జనరల్గా సినిమా నచ్చిందంటేనే అది అందరికీ వర్తించేస్తుంది ఆటోమేటిక్గా. కంగ్రాట్స్ అండి, చాలా సీన్స్ ఎలివేట్ చేస్తారు మీ స్కోన్తో. థ్యాంక్ యూ అండి. సన్నీ గారు, కొంతమంది అంటే రిలీజ్కి ముందు కూడా ఇండస్ట్రీ పీపుల్ ఈ సినిమా చూశారు సోలోగా. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీ పీపుల్కి ఏదన్నా స్పెషల్ షోస్ కానీ ఏమైనా ప్లాన్ చేస్తారా ఫర్దర్గా పుషప్? ఈరోజు 7:30కి ఒక షో ఉందండి. ఎవరెవరిని ఇన్వైట్ చేస్తారు అంటే ఇండస్ట్రీ పీపుల్? చాలామంది వస్తారు. నాకు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు, సన్నిహితులు అన్న వాళ్ళు అందరికీ పిలిచారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సమ్ యాక్టర్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ పీపుల్ ఆర్ బిజీ, సో ఎంతమంది వస్తారు అందరూ వస్తారు. నేను అంతా మీ పేరు ఇప్పుడు చెప్పను, బట్ చాలా మంది చూస్తున్నారు. వాచింగ్ విల్ టాక్ అబౌట్. ఆల్ ద బెస్ట్. సన్నీ గారు, మీరు ఏది మాట్లాడినా చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే క్రికెట్ మ్యాచ్ చూడండి, సినిమా చూడండి అంటున్నారు. సో ఏంటి ఈ సినిమా విషయంలో ఒక ఓటీటీ డీల్ అనేది మీకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది, థియేటర్లోకి వచ్చి కూడా ఆడింది. సో ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన థియేటికల్ రన్ విషయంలో కానీ? ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్? సార్, ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్ చాలా మంచి డీల్ ఇచ్చింది. 2 సినిమాలు ఒకే రోజు వస్తాయేమో అన్న టెన్షన్ పడినప్పుడు when the other producer was not in a place to move back, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ట్రూలీ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అనేస్తారు. ట్రూలీ పార్ట్నర్స్ లాగా ఇది మీకు కరెక్ట్ కాదని మాకు తెలుసు, వెనక్కి వెళ్ళి ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పి దే అలౌడ్ మీ టు కమ్ లేటర్. సో ఐ హావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ దాట్. అండ్ ఇట్ డజంట్ మీన్ ద మూవీ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ఓటీటీ in 3 weeks. నెట్ఫ్లిక్స్ ఇన్సిస్ట్ 1 month. సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు టెలికాస్ట్ చేసే డేట్ కూడా మూవ్ చేసి, సో దే గివ్ మీ గుడ్ డీల్ అండ్ బిన్ గ్రేట్ పార్ట్నర్స్. థియేటర్స్ నుంచి ఇట్ స్టార్టెడ్ వెల్. ఈరోజు ఐ సాటిస్ఫైడ్ అంటే ఐఎమ్ నాట్ సార్, ఇంకా రన్ ఉంది. ప్లస్ ఈజీగా సాటిస్ఫై అయ్యాడు ఎవరు సినిమా ఇండస్ట్రీ కాదు. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఆడియన్స్ విల్ కంటిన్యూ టు లవ్ అండ్ అప్రిషియేట్ ఆ మూవీ. అండ్ దెన్ లాస్ట్ ఇంకో 2 weeks మాట్లాడుతున్నాను సార్ సాటిస్ఫైడ్గా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Hussain garu, here. Sure. There are 3 shots I personally liked in your film. Vishnu garu paapani చూస్తూ apartment ni చూస్తారు. So appudu there will be some scenes happening and in the interval block and the climax scene in the last shot of the film. And ఆ కనెక్షన్స్ మీరు ఎలా ఓవర్ థింక్ చేశారు అండ్ ఎలా ఓవర్ రైట్ చేశారు? ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా షూటింగ్ చేసేటప్పుడు? ఏంటండి, ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? లైక్ రైటింగ్ స్క్రీన్ ప్లే కానీ లైక్ రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఐ యూ ఫేస్ ఎనీ ఛాలెంజెస్ ఇన్ ద షూటింగ్? లేదండి, ఐ థింక్ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. దానికి ఇట్ కేమ్ అవుట్ న్యాచురల్లీ డిస్కస్ చేసుకుందాం. ఇట్స్ ఆర్గానిక్ ఫ్లో కదండి. No, I'm asking, have you faced any challenges in the shooting? ఓ ఇట్స్ డిఫరెంట్ క్వశ్చన్ ఇస్ ఇట్? ఓ ఛాలెంజ్ ఇన్ ద షూటింగ్ అంటే చాలా ఛాలెంజ్ ఉన్నాయండి. కానీ సన్నీ గారు ఎక్కువ చేస్తున్నాయి. హీ వాజ్ ఆల్వేస్ దేర్ టు మేక్ షూర్ నథింగ్ హ్యాపెన్స్, షూట్ హ్యాపెన్స్ ప్రాపర్లీ. ఉన్నాయండి, ఎందుకు లేవు? నేను మన విలన్ తీసుకెళ్ళి 20 floors పైన ఎలా తీస్తానన్నా, పెద్ద ఛాలెంజే. స్లిప్ అయి ఉంటే పెంట అయిపోయేది, మామూలుగా ఉండదు కాదు. వీఆర్ ఎక్విప్ ఫర్ దట్. ముందే ప్రిపేర్ అవ్వండి, మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, ముందే ప్రెప్ చేయండి, అన్నీ చేసుకుని ఓన్లీ ఫర్ కాన్ఫిడెన్స్ దెన్ గో హెడ్. సో
సో అలాంటివి తర్వాత జైల్లో షూట్ చేస్తాను, ముందు కూడా చెప్పాను జైల్లో షూట్ చేస్తాను నేను. చర్లపల్లి చూపించారు, చెంచల్ కూడా చూపించారు, అక్కడ పక్కన చేసిన చూపించారు. ఆ తర్వాత ఆర్ఎక్స్లో జైలు చూపించారు. నేను చర్లపల్లిలో అక్కడే చేస్తా అని చెప్పాను. ఇంకా ఎంత బతకాలో అంత బతకాలని బాకెట్ హౌస్ తీసుకొచ్చారు. మొండా మార్కెట్ వాజ్ ఛాలెంజ్. మొండా మార్కెట్ వాజ్ వెరీ బ్యాడ్ బిగ్ ఛాలెంజ్ అండి. అంటే హీరో గారిని తీసుకెళ్ళి రాత్రిపూట ఒక డే టైంలో హీరో గారిని తీసుకెళ్ళి 2 కెమెరాలు పెట్టి షూట్ చేయాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. దట్ టు ఆన్ అ వీక్ డే, నాట్ ఆన్ అ వీకెండ్. అంటే వీకెండ్ అంటే ఆన్ అ రెగ్యులర్ డే. అలాంటి దాంట్లో ఈవెంట్ అండ్ షార్ట్ అండ్ మై ప్రొడ్యూసర్ స్టూడ్ బై, మై హీరో స్టూడ్ బై దట్. సో యా, ఛాలెంజెస్ అన్నీ ఉంటాయండి, ఓవర్కమ్ చేసేవి కంటే. సుకుమార్ గారు సినిమా ఎప్పుడు చెప్పిపోతున్నారు? సుకుమార్ గారు సినిమా చూసారా? సుకుమార్ గారు చూసేస్తారండి, ఇంకా రిలీజ్ అయితే ఇంకా చూడలేదు. అది జస్ట్ చెక్ వెళ్తే ఇంకా అప్డేట్ లేదు. సన్నీ గారు, ప్రొడ్యూసర్ గారు, సార్ నాగేంద్ర సార్ సార్ ఏం లేదు, ఇందాక మన డైరెక్టర్ కిరణ్ గారు కూడా ఇందాక ఆ మాట అన్నారు. చాలామంది దగ్గర కథలు చెప్పానండి, బాగుందని వరకు, కానీ ఎందుకు ముందుకెళ్ళలేదో తెలియదని. బట్ ఈ సినిమా ఆ కథ ఆయన చెప్పినప్పుడు ఇది నార్మల్గా స్క్రీన్ మీద చూసే వరకు కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు విజువలైజ్ ఏం జరుగుతుంది స్క్రీన్ మీద అన్నది నెరేషన్లో చెప్పడం అన్నది ఎంతో కొంత క్లిష్టతరమైన విషయం. కిరణ్ గారు కథ చెప్తున్నప్పుడు మీకు ఇది సినిమాగా చెయ్యాలి, ఇది 100% ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అని అనిపించిన హుక్ పాయింట్ ఏంటండి ఆయన చెప్పినప్పుడు? సార్ మీకు గుర్తుందో లేదో, మన టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎవరు ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఆ రోజు ఇంటర్వెల్ బ్లాక్ అని చెప్పారు. ఇంటర్వెల్ బ్లాక్ అంటే నాట్ ద విజువల్, విలన్ ఎవరో తెలియకుండా ఎత్తుక్కుంటున్న హీరో తలుపులు తట్టుకుంటూ తనని డిస్క్రైబ్ చేస్తూ ఫైనల్గా విలన్నే, ఇలాంటి వ్యక్తిని చూసారా అంటే తన మారువేషంగా ఉంటాడని తెలియక అదే తలుపు తట్టి ఆ డిస్క్రైబ్ చేయడం. అక్కడి నుంచి చాలా మెటిక్యులస్గా పర్ఫెక్షనిస్ట్గా ఉండే విలన్ను ఈగో టచ్ అయ్యి ఇతన్ని చంపేయాలని బయలుదేరారు. దట్ ఈస్ వాట్ హుక్ మీ. ఎందుకంటే చాలా థ్రిల్లర్స్ చదువుతాం, చాలా ఎగ్జాక్ట్లీ అందుకని వింటాం, చూస్తాం. అవును. ఫర్ మీ దిస్ వాజ్ యూనిక్. ఇట్ ఈస్ నాట్ ఇలాంటి కేసు అసలు మా జీవితంలో వెళ్ళలేదు కాదు. ఇట్ ఈస్ అ మైండ్ గేమ్ అండ్ అ హెడ్ టు హెడ్ గేమ్ బిట్వీన్ వన్ పర్సన్ హూ ప్రామిసెస్ అన్ ఆన్సర్ ఫర్ అ చైల్డ్ అండ్ అనదర్ పర్సన్ హూ ట్రిప్స్ ఆన్ హిస్ ఈగో. నన్ను ఎవడు కనిపెట్టలేదు, నేను ఉన్నానని ప్రపంచానికి తెలియదు అనుకుంటున్న నిమిషంలో ఒక తలుపు తడితే క్వైట్గా తన సామాన్ సర్దుకుని ఊరోజులు వెళ్ళిపోయి ఉంటే మై మూవీ ఎంజాయ్ ఇంటర్వెల్. వాట్ ఈస్ ఎక్సైటింగ్ వాజ్ దట్ క్యారెక్టర్ టుక్ అన్ ఈగో అండ్ దట్ ఈస్ వై ద సెకండ్ హాఫ్ హ్యాపెన్స్. సో అక్కడ హుక్ అయింది. అండ్ ఐ థింక్ పీపుల్ హూ వాచ్ ద మూవీ కనెక్ట్ టు దట్ సేమ్ మూమెంట్. అబ్సల్యూట్లీ ఈ మీరు కిరణ్ గారు, మీరు ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో మీరు కథలు విని, మీరు కథలు చెప్పి, అంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేస్తున్నది, మా మీడియా నోటీస్కి వచ్చేవి కూడా, వాళ్ళు చెప్పే టెక్నికల్గా ఇలాంటి స్టోరీలు చాలామందికి అర్థం కాక సినిమాలు ప్రాజెక్టులు టేకప్ చేయట్లేదు. అన్ని చోట్ల శ్రీ విష్ణు ఉండడు కదా ఎంకరేజ్ చేయడానికి, ఎవరెవరో ఉంటారు కాబట్టి పాపం వాళ్ళకి చాలామందికి ఛాన్సెస్ రావట్లేదు. ఇక్కడ మీరు ఇంతకుముందు గతంలో ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేయలేకపోవడంలో అది మీ ఫెయిల్యూరా వాళ్ళ ఫెయిల్యూరా సార్? ఎవరి ఫెయిల్యూర్లా ఎప్పుడు ఆలోచించలేదు సార్. నెవర్ థాట్ ఇట్ లైక్ అ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్. మరి ఏంటి ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఐ డోంట్ నో. when you are unable to impress the producer or when the producer does not entertain your idea. నో సార్, ఐ వాజ్ ఏబుల్ టు. ఇప్పుడు ఒకరికి కట్ చెప్పాను, ఇంప్రెస్ అవ్వాలంటే అసలు నాకు డిస్కషనే రాదు. ఇండియాను చెప్పాను, దే లైక్ ఇట్, దే వాజ్ అ ట్రావెల్ బట్ దట్ నెవర్ మెటీరియల్స్ Because Sri Vishnu is not there. Absolutely, sir. That is one big reason why Sri Vishnu గారు లేరు. ఇస్ డెఫినెట్లీ వన్ థింగ్. అండ్ నాకు ఇంకో రీజన్ తెలియదు సార్ ఎందుకు అవ్వలేదు అంటే, ఐ డోంట్ హ్యావ్ అ అంటే నేను శ్రీ విష్ణు అని ఊరికే సింబాలిక్గా చెప్పాను. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన హీరో లేకపోవడమా అక్కడ, లేకపోతే కొత్త ఆర్టిస్టులతో ఒక న్యూ వేవ్ ఫిల్మ్ తీయడానికి ప్రొడ్యూసర్లు ముందుకు రావడానికి గట్స్ లేకపోవడమా?
సార్ ఒక్క సినారీలో ఒక్క రీజన్ ఉన్నట్టుంది. ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఆన్సర్ టు గివ్ యూ. ఐమ్ సో సారీ సార్. యూఆర్ కమింగ్ టు ది గోగ్, ఇంకా మీరు యూఆర్ నాట్ ఓపెనింగ్ అప్ యువర్ సెల్ఫ్. మీరు సక్సెస్ స్ట్రీక్లోకి వచ్చేసారు. యూ క్యాన్ ఎక్స్ప్రెస్ ఇంకా రియాలిటీ చెక్లో లేను సార్. రియాలిటీ చెక్ ఇంకా రాలేదు నాకు. ఏది? నేను ఇంకా రియాలిటీ చెక్లోకి రాలేదు. ఓకే, యూ విల్ కమ్. శ్రీ విష్ణు గారు, మీరు చాలా మీ సినిమాలు 5-6 క్యారెక్టర్లు చేసిన సినిమాలు, లేకపోతే విష్ణు విన్యాసం లాంటి సినిమా, లేకపోతే సామాజిక వర్గమన లాంటి సినిమా, ఇలాంటి సినిమాలన్నింటిలో మీ క్యారెక్టరైజేషన్ చాలా గ్లోరిఫైడ్గా ఉండాలి, లేదా డామినేటింగ్గా ఉండాలి, లేకపోతే బాగా వివిడ్ ఎలాబరేట్గా ఉండాలి అనే ఒక సిగ్నేచర్ ఏదో ఉంటుంది సినిమాలో. అఫ్ కోర్స్ యూ ఇంప్రెస్ ది ఆడిటోరియమ్స్ అండ్ ఆడియన్స్ ఈక్వల్లీ. దట్స్ నాట్ ఎ పాయింట్ హియర్. నెగిటివ్గా నేను మాట్లాడలా. కానీ ఈ సినిమాలో ది స్టోరీ ఈజ్ కంప్లీట్లీ షేర్డ్ బై విలన్. యూ హ్యావ్ ఎ లిటిల్ రోల్ టు ప్లే. ఇది ఎంత తక్కువ చేస్తే ఆ క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది కాబట్టి అనేది ముందు నుంచి నమ్మే ఉంటుంది. సో ఎంత అండర్ ప్లే చేస్తే ఇది నేను అంత నచ్చుతాను ఈ క్యారెక్టర్లో ఆడియన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముందు నుంచి డిసైడ్ చేసుకునే టీం అందరూ అలా చేసేవాళ్ళు. నా ఒక్కడే కాదు, అందరి పాత్రలు కూడా మీరు కొంచెం చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంటారు అందరూ కూడా. సో అది ఇనిషియల్ ఐడియా డైరెక్టర్దే, అదే ఫాలో అయ్యాం అందరం. ఓకే, సన్నీ గారు ఇందాక చెప్పినట్టుగా మీరు ఇప్పుడు ఆయన చెప్పిన కథలో మీరు ఏది గ్రహించి ఈ సినిమా చాలా బాగుంటుంది, నావెల్గా ఉంటుంది, ఇది గ్యారంటీగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అని మీరు ఏ పాయింట్ మీద జడ్జ్ చేయగలిగారంటే? చాలా పాయింట్లు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 ఫ్రెండ్స్ శ్మశానంలో కూర్చుని శ్మశానంలో కలవటం, శ్మశానంలో వాళ్ళ డైలీ రొటీన్ అంతా కూడా పుట్టడం నుంచి ఎండ్ వరకు ఉండే ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్మశానంలో చేయటం, అది కొత్తగా అనిపించింది. అక్కడి నుంచి మొదలు ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ వీడి ఇంటెన్షన్ పలానా అవుదామని అనుకున్నాడు. అలాంటి టైంలో ఒక పాప ఎమోషన్ తగిలిన కాడి నుంచి నేను హుక్ అయ్యా కథకి. హుక్ అయిన తర్వాత ఆ అమ్మాయి కోసం ఏదో చేయాలనే తాపత్రయం, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాడు చూసుకున్నట్టు అనిపించింది. అండ్ ఇంక ఇంటర్వెల్ 20 నిమిషాల నుంచి మొదలెడితే ఫైనల్ వరకు కూడా మనకి ఎప్పుడు కూడా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నిసార్లు చూసినా కూడా ఏ సినిమాలో అంతే కదా, ఏ సినిమా అన్నా ఒకటే. అవును, కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. అలాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. విలన్కి నేనున్నానని తెలిసిపోవటం, నాకు ఎవరు విలన్ తెలియకపోవటం, పక్కనే తిరగటం, అదంతా కూడా ఇంట్రెస్టింగ్ గేమ్ అనిపించిందండి. ఫైనల్ క్లైమాక్స్ వరకు కూడా నేను పిచ్చిగా ఎంజాయ్ చేశాను. సో అదే బాగుంది. ఫెంటాస్టిక్ అండి. మీరు ఎక్కువ సక్సెస్ సాధించాలి. అలాంటప్పుడు కిరణ్ గారు లాంటి డైరెక్టర్లు ఎక్కువ మంది ఇండస్ట్రీలోకి వస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, విష్ణు గారు, కంగ్రాట్స్ అన్న, చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అయితే ప్రమోషన్ వరకు మీ పార్ట్ ఉంటుంది అన్నమాట. సో రిలీజింగ్ డేట్ అనేది, సో అంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ వాళ్ళు డిసైడ్ అయ్యి చేస్తారు కదా. సో దాంట్లో హీరో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వచ్చేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది అవుతాయి. సో ప్రమోషన్ టైం కావచ్చు, ఇప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఆ రిలీజింగ్ డేట్? మా ఇన్వాల్వ్మెంట్ కంటే కూడా మనం ఎవరు బిజినెస్ యాంగిల్లో చూసుకునే రిలీజ్ డేట్ అది మనకి ప్రొడ్యూసర్కి వస్తుంది. అక్కడి నుంచి మనందరికీ తెలిసింది. ఏ సినిమా కూడా అంతే, ఈ సినిమా అంతే. బట్ ఈ క్లాష్ అనేది ఊహించలేదు. దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఇబ్బంది పడకూడదు, నేను ఇబ్బంది పడుతున్నాను రెండు ఇది చేయడానికని యాక్చువల్లీ సన్నీ గారే అది అర్థం చేసుకుని మాకు సపోర్ట్గా ఉన్నారు ఆ విషయం అయితే. అండ్ డైరెక్టర్ గారు సార్, అంటే ఇప్పుడు 2.5 hours ఎక్కువగా ఫిలిమ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి, బట్ మీరు ఇంకా తగ్గించేసి 2 hours వరకే మెజర్మెంట్ ఇచ్చింది. సో అంటే మరీ అంత స్పీడ్గా ఇవ్వాల్సినంత ఎమర్జెన్సీ ఉంది అంటే స్టోరీ చూస్తున్నంత సేపు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రతి ఒక్క డైలాగ్ కావచ్చు, ఆ హీరో విలన్ వచ్చే కాంబినేషన్ కావచ్చు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఎందుకు అంత తగ్గించాల్సి వచ్చింది? తగ్గించాల్సిన ప్రాబ్లం లెంత్ అంతే. బిగినింగ్ లెంత్ ఇంకానే ఎప్పుడు పెంచాలి ఇంటెన్షన్ లేదు, తగ్గించాలి ఇంటెన్షన్ లేదు. ఎంత తీసాం అంత పెట్టామంతే. సార్, సో హుసేన్ గారు చాలా బాగుందండి. సార్ ఇక్కడ సార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తే అంత పెద్ద క్లూ దొరుకుతుందని ఆ ఐడియా ఎలా? సార్ ఐడియా ఎలా వచ్చి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందంటే వి జస్ట్ గాట్ లక్కీ దేర్. సో హుసేన్ గారు, ప్యూర్లీ గాట్ లక్కీ దేర్. హుసేన్ గారు సార్ సార్
సో లాస్ట్ గ్రేవ్ యార్డ్ ఫైట్ ఏదైతే ఉందో చాలా కొత్తగా కన్సీవ్ చేశారు, చాలా బాగుంది సార్ ఫైట్. థ్యాంక్ యూ సార్. సో అంటే రెగ్యులర్ టాలీవుడ్ ఫైట్లా కాకుండా గట్టిగా చెప్పుకుంటే ఆయన ఒక 4-5 పంచులు కొట్టుంటారు. సో అందులో కూడా ఒక స్టోరీ నీట్గా డ్రైవ్ చేశారు. సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తీయడం కానీ, సో అలా కొత్తగా కన్సీవ్ చేయడం కానీ ఏంటి సార్ ఇన్స్పిరేషన్? అంటే కథ చెప్తూ మరి ఫైట్ జరగాలి, ఎమోషన్ ఉండాలి. లేదు సార్, అంటే ఇమోషన్ ఉండాలి, ఇమోషనల్ ఇది ఉండాలి అనేది ఇట్ వాజ్ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ వర్జన్ చెప్పిన తర్వాత ఇమోషన్ యాడ్ చేయాలి అని చెప్పి ఇట్ వాజ్ ప్రొడ్యూసర్ గారు మేము అందరం డిస్కస్ చేసుకుని ఇమోషన్ యాడ్ చేయాలనుకున్నాం. అండ్ ఆ ఇమోషన్ ఉన్నప్పుడు, ఒక చిన్నపిల్ల ఇమోషన్ ఉన్నప్పుడు ద క్యారెక్టర్ హ్యాస్ టు బి వెరీ కన్సిస్టెంట్, అట్ ద సేమ్ టైమ్ వెరీ స్ట్రాంగ్ విత్ రెస్పెక్ట్ టు ఫోకస్ టువర్డ్స్ వాట్ ఇస్ గోల్ ఇస్. అండ్ మీరు అడిగిన గ్రేవ్యార్డ్ ఫైట్ అదే అంటున్నా కదా, ఎందుకు ఐడియా వచ్చిందంటే యూ నెవర్ నో వై దట్ ఐడియా కమ్స్. ఏ పుస్తకంలో చదివానో, ఏ సినిమాలో చూసానో, లేకపోతే ఏ కార్టూన్లో చూసానో తెలియదు. సంథింగ్ దట్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్ ఇన్ సచ్ ఫైట్. అదే అంటున్నాను, ఎప్పుడు అలా ఆలోచించలేదు. సార్ ఫైట్స్ చేయరు, సార్ కామెడీ చేస్తారు. ఇట్ వాజ్ నాట్ ఎవర్ ఇన్ టు కన్సిడరేషన్. సార్ ఇస్ అ ఫినామినల్ పర్ఫార్మర్ అండ్ హీ నేల్ ఇట్. ఇచ్చి పడేస్తారనే కాన్ఫిడెన్స్తోనే వెళ్ళాను అంతే. డైరెక్టర్ గారు ఇక్కడ, యా లాస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు. ఇక్కడ సార్ యాక్చువల్గా జై పాత్ర మోటివ్ ఏమో స్టార్టింగ్లో క్రైమ్ రిపోర్టర్ జాబ్ కోసం అని చెప్పి స్టార్ట్ అవుతుంది. లేటర్ అనేది మారుతుంది, డ్రామా, చైల్డ్హుడ్ డ్రామా, పాత కథ తెలిసిన తర్వాత అది నెక్స్ట్ ఈ జై పాత్రని కంటిన్యూ చేసే ఏమైనా ఛాన్స్ ఉందా? జై పాత్రని ఇంకా కంటిన్యూ చేసే నెక్స్ట్ డెవలప్ చేసుకుంటూ, అంటే క్రైమ్ రిపోర్టర్గా. సరిపడగా ఆడియన్స్ ఈ సినిమా చూస్తే పార్ట్ 2 గ్యారెంటీ. నెక్స్ట్ యాక్చువల్గా అంటే మూవీ స్టార్టింగ్ చాలామంది చూసారు, ఇప్పుడు ఆడియన్స్ కూడా రెస్పాన్స్, అందరూ మంచి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ గారు రిజల్ట్ చూసి ఏమన్నా మీతోటి షేర్ చేసుకున్నారా జూనియర్ ఎన్టీఆర్? సార్ ఎవ్రీ డే హీస్ కాలింగ్ అండ్ ఫాలోయింగ్ అప్, బట్ ఇంకా రిజల్ట్ వచ్చింది అని నేను అనుకోవట్లేదు. ఇంకా ఎగ్జామ్ రాస్తున్నాం. సో ఇంకా 2 వీక్స్ 3 వీక్స్ రన్ ఉంది. హోప్ఫుల్లీ వన్స్ దట్ ఇస్ డన్ విల్ టాక్ అబౌట్ ఇట్. శ్రీవిష్ణు గారు, ఓకే అండి, ఫైనల్ క్వశ్చన్. క్వశ్చన్ కూడా కాదు, నాకు చిన్న డౌట్ అది నాకు ఎప్పటి నుంచో శ్రీవిష్ణు అన్న మీద. సో అన్న అది కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్, సో విత్ సూపర్ హిట్. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, సో బేసిక్గా సినిమాలప్పుడు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటారు, ప్రమోషన్స్ అప్పుడు యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటారు. మిగతా టైంలో ఏం చేస్తుంటారన్న? ఎందుకంటే ఏ పెళ్ళిళ్ళలోనూ కనిపించరు, బయట అక్కడ కనిపించరు. అది నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, ఎందుకంటే రీసెంట్గా కూడా ఇండస్ట్రీలో 2 పెద్ద పెళ్ళి లేని, ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. మరి శ్రీవిష్ణు మాకు కనిపిస్తుంది, ఎందుకు అలాగా? ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాలో చూశారు కదా, ఈ సినిమా వెళ్ళినాకైనా కనిపిస్తాడు ఎవరికన్నా. సో అది ఈ క్యారెక్టర్ని ప్రమోట్ చేస్తున్నాను. అంతేకాకుండా శ్రీవిష్ణు గారిలో ఒక స్పీడ్ ఉంటుంది, తెలిసిందే కదా. స్పీడ్గా సినిమాలు తేవడం, సక్సెస్ అందుకోవడమే కాదు, స్పీడ్గా వచ్చి వెళ్ళిపోతుంటారేమో క్యాప్చర్ చేసేలోపు. థ్యాంక్ యూ. ఇంతకీ నువ్వు Q&Aలో కనిపిస్తూ ఉంటావు, అంజలితో కనిపిస్తూ ఉంటావు, తర్వాత ఏం చేస్తూ ఉంటావు చందు? ఓకే, సో థ్యాంక్ యూ. ప్రశ్నలు సమాచారం కూడా తమ్ముళ్ళు ఒకసారి గట్టిగా వేసుకోరా. మీకు ఆకలి ఎంతైతే అంత గట్టిపోరా. ఆకలి అయితే లేదు అంటే కడుపు నుండి తినచ్చిల్లు, నాకు ఆకలి అవుతుంది. నేను ఏదో తొందరపడి 3:30 2:30 అనుకుని వచ్చేసి ఇక్కడ 2 గంటలకే ఉన్నా, ½ అవర్ బిఫోర్ వచ్చేసి. ఇక నాకు ఆకలి అవుతుంది రాములా. కానీ సక్సెస్లో ఆకలి కూడా తెలియదు కదా, ఎవరైనా మాట్లాడుకోవడానుకుంటే అది తెలియకపోవు. కానీ నేను ఒక్కటే వచ్చి చైర్లన్నీ నేనే వేసుకొని, పోస్టర్లన్నీ నేనే చూసుకొని, స్టాండర్స్ అన్ని పెట్టుకుంటూ వచ్చేసరికి టైం అయిపోయింది. సో ఎనీహౌ మనందరం కూడా ఇప్పుడు చూశారు కదా, నేను మొన్ననే చెప్పిన థియేటర్లో మంచి సినిమా ఇది, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఒక్కటి మాత్రమే చెప్పగలను, శ్రీవిష్ణు అన్న ఎన్ని సినిమాలు మనల్ని నవ్వించడానికి ఆయన కావాలంటే తగ్గిండు, కావాలంటే మోసిండు, ఉరికిండు, పరిగెత్తిండు, మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నించిండు. అందులో భాగమే హుస్సేన్ షా కిరణ్ అన్న, అలాగే మన లైట్ బాక్స్ కాంబినేషన్లో కావచ్చు, వీళ్ళందరూ మన సార్ కావచ్చు, సందీప్ గారు కావచ్చు, మన శ్రీవిష్ణు అన్న, మా అందరి
పాత వాళ్ళందరూ కొత్తగా చూపెట్టడానికి ట్రై చేసి ఒక కొత్త కథను ఒక పాప శ్రీ విష్ణుని చూస్తే మనకు చిన్నప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో మన కలిసి ఉందాం రా సినిమాలు అలా ఫ్యామిలీ సెంటిమెంట్లలో వెంకటేష్ గారిని మాకు చూసినట్టుగా నేను నిజంగా శ్రీ విష్ణు రోల్ ఏదైతే పాపతో ఉన్న సెంటిమెంట్లలో నాకు వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం వెంకటేష్ గారిని చూసినట్టు అనిపించింది మీ పాత్రలో. అలాగే మీరు సస్పెన్స్ చేసినప్పుడు ఇంతకుముందు సినిమాలో సామజవర్గా మన కాంచలి మీ బాడీ లాంగ్వేజ్ మీరందరూ కూడా యూత్తో పాటు పోటీ పడి మీరు చేస్తున్న ఈ సినిమాలో సెటిల్గా ఒక పాదం కదపకుండా సీన్లు నడిపించే క్రమంలో ఒక స్క్రీన్ ప్లే కావచ్చు, ఒక ప్రతి విషయంలో సుదర్శన్ అన్న కావచ్చు, అయ్యప్ప శర్మన్న కావచ్చు, చిన్న రోజులైనా కానీ ముద్దుగా చేసుకుంటూ, కానీ ఇలా టెక్నీషియన్లలో మాకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తుంటారు, ఒక్కొక్కరు ఫోన్ చేసి డిఓపి గారిని పొగిడి డిఓపి గారు మంచి షార్ట్స్ పెట్టారని చెప్పి, ఆ తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ వర్క్ అంతా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మస్తు ఇచ్చిన కొన్ని సీన్లలో భలే వచ్చింది. కానీ అది అంటే ఆ సీన్లో మనందరం ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గారు బాగా పనిచేసిందని చెప్పి ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి కూడా మనల్ని చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను మన ప్రేక్షకులందరికీ, ఈరోజు సాటర్డే రేపు సండే మీరు ఒక మంచి సినిమాను చూడాలి, ఫ్యామిలీతో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలి అంటే శ్రీ విష్ణు దగ్గర కొత్త కథ చూడాలి, ఉషల్ షా కిరణ్ ఎవరో తెలుసుకోవాలి, లైట్ బాక్స్ ఎక్స్పీరియన్స్ ఏదో తెలుసుకోవాలంటే థియేటర్కి రండి. చక్కగా ఫ్యామిలీతో మంచి పాప మరి శ్రీ విష్ణు అన్న, సుదర్శన్ అన్న, చిన్నన్న దగ్గర నుంచి నా వరకు ఎవరెవరు ఏం చేశారో ఒక కొత్త కథ మీరు ఊహించకుండా మీరు మెచ్చేటట్టుగా ఉన్నటువంటి చిత్రం ఖచ్చితంగా మృత్యుంజయ. థ్యాంక్ యూ. మధ్యలో ఎందుకు నా వైపు చూసి మృత్యుంజయ అని ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చావు అంటే ఇప్పుడు వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళందరూ ఒక్కొక్కరు వీడియోలు చూస్తారు, నువ్వే నన్ను చూస్తున్నావు, అది నాకు చాలు కదా. నేను ఇక్కడ నుంచున్న ప్రతి ఒక్కళ్ళని చూస్తాను, తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి. లేదు రచ్చ అందరు నీ వైపు చూసేలా చేశారు. సినిమా పరిగెడుతుంది అన్నారు కదా, హీరోని పరిగెత్తుతూ ఉన్నారు కదా, దానికి లీడ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నువ్వు సినిమాలో. థ్యాంక్ యూ రచ్చ. సో ఇలానే మంచి మంచి రోల్స్ చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. And of course, I'd like to thank Sunny Anna and Ramya Garu for giving me this opportunity. Thank you, Director Garu, for trusting me with the project. For a production designer, most important technicians are the art director, costume designer, and most importantly, DOP. Sagar Garu, thank you so much for understanding. Manam డీటెయిలింగ్ ఎలా చేయాలి, కలర్ థియరీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మీకు డిస్కస్ చేసినప్పుడు మీరు ఇమీడియట్గా క్యాచ్ చేసి ఇలాగే చేద్దామని ఆర్ కొలాబరేషన్ వాజ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈరోజు మా ఆర్ట్ డైరెక్టర్ లేరు, రవి గారు. హీ డిడ్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. కాస్ట్యూమ్ డిజైనర్ విద్యా గారు, థ్యాంక్ యూ సో మచ్. టు ద ఎంటైర్ కాస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. నేను మీ అన్ని సినిమాలు చూశాను అండ్ మృత్యుంజయ్ ఇప్పటికీ నేను ఒక 3 times చూశాను. చూస్తున్న కొద్దీ ఐ రియలైజ్ ఇస్ నో అదర్ బెటర్ పర్సన్ దెన్ యూ టు పుల్ ఆఫ్ దిస్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ అస్. రమ్య గారు, సన్నీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. Most importantly, Shrikar Garu and Bhairava are the heroes, the technical heroes of this film, so thank you so much for that. Most importantly, Gundam Rangaraj Garu, I thank him for believing in this story and mounting this project. Iroju, my parents are here. I'd love to thank my parents for trusting us. ఇంత చదువుకున్న తర్వాత సినిమాలు ఎందుకు అని ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా పేరెంట్స్ వచ్చారు, మై సిస్టర్స్ హియర్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద హార్ట్, ద గ్లూ, ద టైగర్ ఆఫ్ ద ఫ్యామిలీ, మా వదిన, డైరెక్టర్ గారు's వైఫ్. థ్యాంక్ యూ సో మచ్ వదిన ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్ త్రూ థిక్ అండ్ థిన్, అండ్ వీ లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ truly మోస్ట్ ఇంపార్టెంట్లీ బాంధతో పాటు యోర్ డే టూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Hi everyone, good evening. Actually speech ఏం ప్రిపేర్ అవ్వలేదు. I would like to thank my producers Sunny Garu, Vinay Garu and Ramya Garu. Thank you so much sir for trusting us with everything. మీ ఎంకరేజ్మెంట్ లేకుండా ఉంటే చాలా చోట్ల మీరు ఎప్పుడు అంటూ ఉంటారు
బిలీవ్ ఇన్ యూ, నువ్వు బిలీవ్ చేస్తే గో హెడ్ అని. దట్ ఈస్ సో మచ్ ఫర్ అస్ సార్. థ్యాంక్ యూ. ఆ ట్రస్ట్ ఉండటం వల్లే ఇప్పుడు మీరు చూస్తున్న చాలా బాగా వచ్చాయి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనీషా. మనీషా ఈజ్ ఆల్వేస్ బిహైండ్ ద సెట్ అండ్ సెటప్స్. ఇచ్చిన డ్యూరింగ్ ద సెషన్స్, చేసిన సెషన్స్లో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ దిస్ అవుట్కమ్. ఇప్పుడు అవుట్కమ్ మీరు చూస్తే ఇద్దరు డిస్కషన్స్ మేము ఎంత డెడికేటెడ్గా చేసామో అనేది కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం శ్రీ విష్ణు గారు, యాక్చువల్లీ మీరు ఎప్పుడు కామెడీ సినిమాలు ఎక్కువ చేయటం అలవాటే చూస్తూ వచ్చాను. అండ్ మీ డెడికేషన్ టువర్డ్స్ దిస్ జైస్ క్యారెక్టర్ రియల్లీ ఎలివేటెడ్ ద సీన్స్ అండి. రియల్లీ అసలు సూపర్గా చేశారు. నేను షూట్ చేశాను కానీ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఇట్ ఈస్ రియల్లీ డిఫరెంట్ ఫర్ మీ. అండ్ విజువల్స్కి తన మ్యూజిక్ని అసలు సూపర్ ఎలివేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ హుసేన్ గారు, it is very good collaboration with you and I would like to work with you again one more time. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు